జగిత్యాల జిల్లా బీజేపీ పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి. నిజామాబాద్ ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా న్యూస్ పేపర్లలో కరపత్రాలు వెలిశాయి. నిజామాబాద్ ఎంపీగా నియంత ధర్మపురి అరవింద్ వద్దంటూ పాంప్లెట్స్ దర్శనమిచ్చాయి. ఇక కూలింగ్ అద్దాలు తీయడు, ప్రజలను చూడడంటూ కరపత్రాలు ఆరోపించారు. అహంకారి నియంత ధర్మపురి అరవింద్ ఎంపీగా వద్దంటూ బీజేపీ నేతలు కరపత్రాలు పంపిణీ చేశారు. అటు ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలో అరవింద్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ టికెట్ మరోసారి అరవింద్కు ఇవ్వొద్దని బీజేపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, ప్రస్తుత నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ కు టికెట్ కేటాయించవద్దంటూ ధర్నా చేయడము, నిరసన వ్యక్తం చేయడము ఇవాళ కొత్తేం కాదు. ఇప్పటికే దాదాపు చాలా సార్లు ఇటు కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ప్రాంతాల నుంచి కూడా పార్టీలో గత 30 ఏళ్లుగా సీనియర్ గా ఉంటున్న నాయకులంతా కూడా ఇప్పటికే మొత్తంగా అధిష్టానాన్ని కలిశారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డిని కలుస్తూ ఈసారి ఎట్టి పరిస్థితిలో ధర్మపురి అరవింద్ కు టికెట్ కేటాయించవద్దు, ఎందుకంటే ఆయన కోరుట్ల, మెట్పల్లితో పాటు జగిత్యాల నియోజకవర్గానికి ఎంపీగా గెలిచినప్పటి నుంచి దాదాపు 2-3 సార్లు మినహా ఒక్కసారి కూడా రాలేదు. ఏదైనా కార్యకర్తకు ఆపద వచ్చినా సరే, ఇంకేదైనా సమస్యలు చెప్పుకున్నా కూడా ఆయన ఆసక్తి చూపరు. అలాగే ఇప్పటికే అంటే కోరుట్ల, మెట్పల్లి నుంచి నేరుగా అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే జగిత్యాల నియోజకవర్గంలో అయితే ఏకంగా ఒక 30 వాహనాల్లో నాంపల్లి బీజేపీ కార్యాలయానికి, రాష్ట్ర కార్యాలయం చేరుకుని అక్కడ మొత్తంగా భారీ ఎత్తున ధర్నా చేయడంతో పాటు టికెట్ కేటాయించవద్దంటూ ఆందోళన చేశారు. ఒక బీజేపీ కార్యకర్త అయితే ఏకంగా సూసైడ్ చేసుకోవడానికి కూడా అటెంప్ట్ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ కేటాయించవద్దంటూ కూడా విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అలాగే ఇవాళ తాజాగా కోరుట్ల, జగిత్యాల ప్రాంతంలోని కొన్ని దినపత్రికల్లో ఆయన పాంప్లెట్లు కనిపించడము కలకలం రేపాయి బీజేపీ వర్గాల్లో. ఎందుకంటే ఆయన పాంప్లెట్లో స్పష్టంగా కన్నుకు తట్టుకున్న కూలింగ్ అద్దాలను అసలే తీయడు, ప్రజలను చూడడు, కారు కూడా దిగడు, ప్రజలతో మాట్లాడాడు. అలాగే ఇటువంటి నియంత అహంకారిని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ టికెట్ కేటాయించవద్దంటూ కూడా కృష్ణమూర్తి, గంగాధర్, శ్రీనివాస్, రమేష్ అనే 4 వ్యక్తుల పేర్లతో ఈ పాంప్లెట్లు అయితే ఇటు కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గంలో మొత్తంగా ప్రధాన పత్రికల్లో అయితే మొత్తం ఈ పాంప్లెట్లు కనిపించడము బీజేపీ వర్గాల్లో మరోసారి కలకలం రేకెత్తింది. మమత. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। जिंदाबाद, जिंदाबाद।